ఆచార అనాచార అంటే ఏది ఆచరించాలి, ఏది అనాచారము, ఆచరించకూడనిది ఏది, భక్ష్య అభక్ష్య విషయములు అంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఇవి మనం తెలుసుకుంటే వాటి ప్రకారం ఆచరణ చేస్తాం, తెలియకుంటే చెయ్యము. ధర్మయుక్త కార్యాచరణము అనగా ధర్మములో ఏమున్నదో, ఏ కార్యము చెయ్యాలో ఆ ధర్మానికి సంబంధించి ధర్మయుక్తంగా కార్యము ఆచరించాలి అని భావం. సుశీలత అంటే మంచి గుణములు మనము తెచ్చుకోవాలి. మంచి శీలము అనగా గుణములే, మంచి గుణవంతులు అని అర్థం. సుశీలత అంటే సత్పురుషుల సాంగత్యము అంటే సత్పురుషుల మాత్రమే స్నేహము సహవాసము చెయ్యాలి. సత్పురుషులు అంటే వేద జ్ఞానము ప్రకారము సత్యధర్మం ప్రకారం జీవించగలిగే వాళ్ళు మాత్రమే సత్పురుషులు అనబడుతుంది శాస్త్రంలో. సద్విద్యా గ్రహణము వాటి వలన రుచి అంటే సద్విద్య మంచి విద్యను గ్రహించడములో రుచి ఉన్నది. ఇటువంటివి మున్నగునవి ఆచారములు, వీనికి విపరీతములైనవి అనాచారములు అనబడును. అంటే అవి ఆచరించకూడదు. అంటే ఇప్పుడు మంచి విద్య, ఆ విద్యలను ఏది మంచి విద్య అంటే ఒక వేదానుకూల గ్రంథములు, వేదములు వాటికి సంబంధించినదే సత్విద్య. వారిని గురించి ఇప్పుడు రాయిచున్నాము. ఇవన్నీ కొన్ని